తుని మన ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ జిల్లాలో ఉన్న ఈ ఊరు చాలా ప్రత్యేకమైనది. నిజానికి తునికి చాలా చరిత్ర ఉంది. పూర్వం తుని చుట్టుపక్కల ఉండే చాలా గ్రామాల ప్రజలు వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి, వారు పండించిన పంటను అమ్ముకోవడానికి తునే వచ్చేవారు. అప్పట్లో తుని చుట్టుపక్కల ఉండే చాలా గ్రామాలకు వాణిజ్య కేంద్రంగా ఉండేది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా తుని సుమారుగా 200కి పైగా గ్రామాలకు వాణిజ్య వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. ఇక ప్రతి సంవత్సరం తుని నుంచి మామిడి పండ్లు అనేవి దేశ విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. తుని మామిడి పండ్లకు అంత పేరు. అలాగే బంగారం వ్యాపారానికి కూడా తుని పెట్టింది పేరు. తునిలో బంగారం వ్యాపారం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇక బట్టల వ్యాపారానికి కూడా తునికి ప్రత్యేక స్థానం ఉంది. తుని చుట్టుపక్కల ఉండే చాలా గ్రామాల ప్రజలు ఇప్పటికీ బట్టల కోసం ఎక్కువగా తునే వస్తూ ఉంటారు. అలాగే గోను సంచులు కూడా మన తుని ఆంధ్రప్రదేశ్ లోనే చాలా ప్రత్యేకమైన. తుని అనగానే చాలా మందికి గుర్తొచ్చేది తమలపాకులు. ఈ తమలపాకులు దేశం మొత్తం కూడా ఎగుమతి అవుతుంటాయి. తుని తమలపాకులకి చాలా మంచి పేరు. ప్రెజెంట్ అయితే తునిలో చీపురు పుల్ల నుంచి సంపెనీస్ వరకు, ఉల్లిపాయ నుంచి కుంకుడికాయ వరకు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. తునిలో జరిగిన వ్యాపారం అంటూ లేదు. ఇక నాకు వ్యక్తిగతంగా తుని అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ వీడియో చేశాను. ఇక మీకు కూడా ఏ ఊరైతే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఐడిని అయితే ఫాలో చేయండి.